పెదరాయుడులో సిచ్యువేషన్ ఉంది. ఆయనకి మోహన్ రావు అంటే ఇష్టం, ఎవరు మోహన్ బాబు గారికి. కానీ ఆయనకి ఇష్టం అని నాకు మోహన్ రావులు వచ్చాయని ఆయన అడగలేదు. సిచ్యువేషన్ చెప్పారు, ఆటోమేటిక్గా మోహన్ రావులో కుదిరింది. అక్కడ నేను కూడా మోహన్ రావులో చేయని చేయలేదు గదిలే కాలం. ఆ ట్యూను నాకు ఆ సిచ్యువేషన్కి భార్యకి ఎవరు లేకుండా తను భర్త శ్రీమంతం చేస్తాడు, ఇది సిచ్యువేషన్, నేను ట్యూన్ చేయాలి దానికి. అప్పుడు నేను ఆలోచిస్తే ఒకటే ట్యూన్ వచ్చింది, ఇంతే, ఇదే తరిరా తీరరా దరిదా రే దాదా దాదా తారరా తారారీర అలా ట్యూన్ పుట్టింది. వెంటనే దానికి కదిలే కాలం అన్నాడు ఎవరు, శ్రీహర్షన్ రైటర్. ఎంత గొప్పగా రాశాడు, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మని కాలం ఆపాడు. అవునండి, మంచి ఎక్స్ప్రెషన్, అది మంచి ఎక్స్ప్రెషన్, చాలా కొత్త ఎక్స్ప్రెషన్. అంటే మీరు ఏదైతే ట్యూన్ని క్రియేట్ చేశారో దాన్ని ఆ ట్యూన్ కన్నా గొప్ప ఎక్స్ప్రెషన్ క్యారీ చేసింది. ట్యూన్ మెలడీ ఉంది, ఆ పదం ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అవును, కదిలే కాలం. ఎంత పెదరాయుడులో అది ఇప్పటికీ నాకు ఒక క్లాసికల్ దీంట్లో ఆ పాట మిగిలిపోయింది. అలాగే ఏది ఇంకోటి చేసినది ఇదేలే తరతరాల చరిత్రం. అవును, అది జేసస్ గారు పాడారు. అవునండి, ఆ పాట కూడా అది ఆల్మోస్ట్ ఆల్ కన్నడలో ఉంటుంది. అది అది కన్నడలో చేయాలని చేయలేదు, ఇది కూడా చెప్తున్నా. అదే మీరు ఇందాక చెప్పారు కదా, మూడ్ బట్టే చేస్తాను. అంటే ఆ రాగం వచ్చి కూర్చోవాలి, మన దగ్గరికి రావాలి. అందుకనే తపస్సు చేస్తాం మేము. ఇప్పుడు ట్యూన్ రావడానికి హార్మోనియం పెట్టిలో పుట్టేదు, గిటార్లో పుట్టేదు, కీబోర్డ్లో పుట్టేదు ట్యూన్ అనేది, రాగం అనేది. అవును, మా ఇక్కడ రావాలి, ఆ వేవ్స్ రావాలి, ఆ సిచ్యువేషన్ బట్టి. వేవ్స్ రాకపోతే ఇప్పుడు ఆ రోజు అన్నమయ్య చేసాడు, త్యాగరాజ స్వామి చేసాడు, ఎలా చేస్తుంటాడు, రాముల వారి మీద భక్తితోటి రాగాలు పుట్టి ఆ భక్తి రసంతో పాడాడు ఆయన. అన్నమయ్య ఆ భక్తి రసంతో పాడాడు, మూడ్. అంతేగాని ఇది రాగం, ఈ రాగంలో ఇది జతులు పెట్టాను. తర్వాత రీసెర్చ్ చేస్తే చెప్పాలి, ఇది పలానా రాగం, ఈ రాగంలో ఈ స్వరజతులు వాడారు అని రీసెర్చ్ చేసి చెప్పాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు దీన్ని క్రియేటర్స్ చెప్పకూడదు పేర్లు. క్రియేటర్స్ నువ్వు అడిగావు అనుకో, నాగేంద్ర మీరు నన్ను అడిగారు, సార్ ఇది ఏ రాగంలో చేసేస్తారంటే అప్పుడు నేను చెప్పడానికి సార్ పలానా ఇది రాగం అండి అన్నట్టు. అవును, అంతేగాని ఎత్తుకోవటమే రాగాల పేరు చెప్పేస్తే మనంత మాత్రం మనం గొప్ప అనుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హేట్ దట్. రాగాల పేర్లు చెప్పి చాలా ఇది ఉంటుంది, దే థింక్ ద జీనియస్. అదేలేండి, వెరీ రాంగ్. అదేలే, ఒక్కొక్క రాగం మహాసముద్రం కన్నా గొప్పది. ఒక్కొక్క రాగం అండి, ఒక్కొక్క స్వరం. ఏంటి స్వరం ఒక షడ్జమంలో ఉంది, ఎంత ఉంది షడ్జమంలో. ఒక సా అంటే ఆ సాని కరెక్ట్గా నిలబట్టగలగాలి ఒక షడ్జమాన్ని. ఎంత గ్రేట్ ఒక్కొక్క స్వరం. ఏం మ్యూజిక్ అంటే ఊరికేనా, కొందరు మహానుభావులు చేస్తున్నారు పాటలు. ఆ స్వర ఘనం ఉండాలి, స్వర ఘనంతో పాటు గళం ఉండాలి. స్వరం, ఘనం, గళం. స్వరం, ఘనం, గళం. స్వరానికి ఘనాన్ని ఏది ఇస్తుంది, గళం ఇస్తుంది. ఆ పవర్ని ఇవ్వాలి. అది హిందుస్థానీ మ్యూజిక్లో ఎక్కువగా ఉంది. మీరు హిందీ పాటలో చూడండి, ఒక్కొక్క స్వరం ఏం లతా మంగేష్కర్ పాడినా, మహమ్మద్ రఫీ గారు పాడినా, కిషోర్ పాడినా, మన్నాడే పాడినా, చంచల్ పాడినా, ఎవరు పాడినా స్వరం పంచి పవర్ఫుల్గా ఉంటుంది. మనం కొంతమంది పాడేది వేగ్, అలా కొంచెం లైటర్గా ఇచ్చి అలా వదిలేస్తారు స్వరం. ప్రతి స్వరాన్ని హార్మోనియం వాయిస్తే ఎంత పవర్గా వస్తుంది ఒక స్వరం, అంత పవర్ఫుల్గా పలకాలి వాయిస్ అంటే. అది సుశీల్ గారు పరికేవారు, ఘంటసాల గారు పరికేవారు, ఆఫ్ కోర్స్ బాలసుబ్రహ్మణ్యం. ఇంకెవరికి లేదు ఆ నాలెడ్జ్. అందుకనే హార్మోనియంతో వాయించి. మీరు నాతో ఒకసారి అన్నారు, ఒక ట్యూన్ ఇస్తే దాని మీద మ్యాక్సిమం సౌండ్ పోసేవాళ్ళు ఘంటసాల గారు, కిషోర్ కుమార్ అని. గ్రేట్. అంటే ప్యూర్ వాయిస్, ఓపెన్ వాయిస్. ఫీమేల్లో సుశీలగమ్మ లాగా ఇంకా ఎవరు తమిళ పాటలు అయితే ఆవిడ. అవునండి, ఎంఎస్ విశ్వనాథ్ గారు చాలా క్రిటికల్ ట్యూన్స్ అవన్నీ పాడింది. కానీ మహాతల్లి ఏం పాడేస్తుంది. తమిళ్ లాంగ్వేజ్ ఆవిడకి ఎలా వచ్చినో తెల్ల, గ్రేటెస్ట్ అనమాట. ఇప్పుడు లతా మంగేష్కర్ ఆవిడ ఒక హిందీయే పాడింది, సుశీలమ్మ గారు అలా కాదుగా, తెలుగు పాడింది, కన్నడం, తమిళ్, మలయాళం, తుళు లాంగ్వేజ్లో అన్ని పాడింది ఆవిడ మహాతల్లి. ఒరియాలో పాడే చెప్తున్నా. ఎందుకంటే ఆ వాయిస్లో బ్రైట్నెస్, ఒక పాట ఒక స్వరం అంత ఘనంగా ఉంటుంది పాడుతుంది. అంటే ల్యాండింగ్ నోట్లు పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్. ఏ గమకానికి ఎక్క వాల్యూమ్ ఇవ్వాలి ఆటోమేటిక్గా తెలుసు. అది మైక్ దగ్గర వచ్చి పాడేటప్పుడు వాళ్ళకి ఆ టెక్నిక్స్ తెలుసు. అంటే ఘంటసాల గారిలో 50% అయినా
బాలు గారు స్కోర్ చేశారండి? అంటే బాలుది అది వేరే ట్రెండ్ అది. అంటే ట్రెండ్ ఏదైనా ఇప్పుడు ఘంటసాల గారు అల్టిమేట్గా ఆయన సూర్యుడు అయితే ఇటు చంద్రుడు అవుతాడు బాలసుబ్రహ్మణ్యం అంతే. ఓకే. ఇట్స్ అ పవర్ఫుల్ ఘంటసాల గారిది వాయిస్, ద మోస్ట్ పవర్ఫుల్ వాయిస్. మహానుభావుడు అది ఏది పాడినా చూడు అసలు ఎంత ఘనంగా ఉంటుంది. పాట వింటూ ఉంటేనే తెలుగు భాష, ఆ భాషకి ఎంత వాల్యూమ్ కావాలి, ఆ స్పష్టత, ఆ సౌండ్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. ఆయన ఒక ఎన్టీ రామారావు గారు ఒక స్పీచ్ ఇస్తున్న తెలుగు భాషకి ఎంత ఘనంగా ఉంటుంది. అవునండి. ఆ భాషలో ఉన్న వైవిధ్యం, ఆ అందం, ఆ పరిమళం అంతా కనిపిస్తుంది, అవును, వినిపిస్తుంది. ఎవరి దగ్గర లేదు ఇది. తర్వాత బాలసుబ్రహ్మణ్యం ట్రై చేశాడు. బాలుది ఏంటంటే కొంచెం సాఫ్ట్ పాలిష్డ్ వాయిస్, వాయిస్. కానీ మా ఇద్దరు నిలబడితే బాలు కూడా పవర్ఫుల్. అవునండి. అమ్మో, ఆ విషయంలో గ్రేట్ 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 గ్రేట్. అంటే ఘంటసాల గారు అల్టిమేట్గా అల్టిమేట్. సుశీలమ్మ గారు తర్వాత. అంటే నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా, నేను చూసి నేను విని మీరు పాడించి అంటే ఘంటసాల గారితో పాడించలేదు నేను. అసలు ఘంటసాల గారితో మీకు ఏ రకమైన అనుభవం లేదండి? నేను చూశాను, చిన్నప్పుడు నేను చూశాను ఆయన్ని. ఇంటికి వచ్చేవారు నాన్నగారితో, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు ఆఫీస్ రూమ్లో. మొత్తం ఘంటసాల గారి ఈయనని అలాగా ఆ కిటి తలుపు దగ్గర నుంచి సంగతం చూసేవాడిని. తర్వాత నేను ఒకసారి బాలభారతంలో మానవుడే మహనీయుడు పాట రికార్డింగ్ జెమినీ స్టూడియోలో, ఓకే, అప్పుడు వెళ్ళాను, నాన్నగారు తీసుకెళ్ళారు నన్ను. అప్పుడు చూశాను ఘంటసాల గారిని ఆయన వాయిస్ రూమ్లో. చుట్ట కొంచెం వెలిగించే తలుపు తెరగానే చుట్ట వాసన వచ్చింది. ఏంటని చూస్తే ఆయన చుట్ట కొంచెం పీల్చి, అంటే ఆ వాయిస్ గరగర ఇది రాకుండా, అదే కప్పం గట్ట రాకుండా ఒక 2 పఫ్ఫులు లాగి అప్పుడు పాడతాడు. ఏం పాడాడు ఆ పాట, మానవుడే మహనీయుడు. ఏం వాల్యూమ్ ఆ పాట. అమ్మో, అసలు ఆయన ఇప్పుడు ముందరున్న చిన్నదాన్ని అందమేమో పాడారు నాన్నగారు మ్యూజిక్. అసలు మామూలుగా మీరు చూడండి, ఆయన ఘంటసాల గారు సుశీల్ గారు పాడిన పాటలు అన్నిట్లో కూడా ఘంటసాల గారిదే స్టార్టింగ్ నోట్ అవుతుంది, చరణం. ఎందుకంటే ఆ సాంగ్కి అంత మంచి ఓపెనింగ్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంత లౌడ్ అయ్యి వచ్చిన తర్వాత డ్రాప్ అవ్వకూడదుగా. ఆయన స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆ ఈక్వల్గా ఉండదు వాళ్ళు. అదే ఆ ముందరున్న చిన్నదాన్ని పాట కానీ అదే సరే. ఇంకా ఎచ్చటి నుండి వీచను, ఎచ్చటి నుంచి అప్పు చేసి పప్పుకోడు, ఏం పాటలు అంటే అంటే నాన్నగారు ఆయనకి వాళ్ళకి మంచి కాంబినేషన్ అది. మంచి అంటే నాన్నగారిది కొంచెం నేజల్ వాయిస్, ఈయన గమకాలు ఎక్కువ పలుకుతాయి. అవునండి. ఆయనది భారీ వాయిస్ ఘంటసాల గారిది భారీ. కొన్ని పలకకపోయినా ఆయన ప్రాక్టీస్ చేసేవాడు. ఈయన ఇచ్చిన స్వరం ఏది మిస్ అయ్యేవాడు కాదు. అవునండి.